బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు, 50 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహించారు. స్టేడియంలోనే గవర్నర్, సీఎం, మంత్రులు ఉన్నారు. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకెళ్లారు. బారికేడ్లు దూకి క్రికెట్ అభిమానులు వెళ్లారు. అభిమానులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానుల రద్దీతో విజయోత్సవ ర్యాలీ రద్దు చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 7 మృతి చెందారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది స్పాట్ లోనే చనిపోయారు ఈ యొక్క తొక్కిసలాటలో. అయితే మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదంతా కూడా నిన్న ఫైనల్లో యొక్క ఆర్సీబీ యొక్క కప్పు విజయం సాధించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో పాసింగ్ పెరేడ్ కూడా పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క దీనికి సంబంధించి ఆ యొక్క ఆర్సీబీ గెలిచింది కాబట్టి గెలుపు నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో యొక్క సంబరాలు జరిపేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో చూస్తే ఆ యొక్క ప్రేక్షకులు చాలా వేలాది మంది రావడము, ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఇక పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తారు. అయితే ఇందులో మాత్రం పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి కూడా సూచించారు. అయినా కూడా అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక సంబరాలు మాత్రము ఒకసారిగా విషాదం కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇంకా చాలా మంది కూడా గాయాలయ్యాయి. వారిని కూడా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. ఒక చిన్నారి కూడా దీనికి సంబంధించి చనిపోయిన వారిలో కూడా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రము ఇక్కడి నుంచి కూడా అభిమానులను పంపించి వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రేక్షకులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ పోలీసులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు చూస్తే పాసులకు సంబంధించిన జారీ విషయంలో కూడా కొంత తీవ్రంగా గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రీ పాసులకు సంబంధించి ఇక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఒకరిపై నుంచి ఒకరు తొక్కుంటూ వెళ్లిపోవడం దీనికి సంబంధించి తీవ్ర విషాదంగా మిగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పవన్, చూడొచ్చు స్టేడియంలో కూడా గవర్నర్, సీఎం, మంత్రులు కూడా ఉన్నట్టు తెలుసు. అంటే భద్రత లోపం దృష్టి అది జరుగుతుంది అనుకోవచ్చా, లేకుంటే ఇంకేదైనా కారణం కావచ్చా? అయితే స్టేడియంలోని ఇప్పటికే గవర్నర్ కావచ్చు, సీఎం, మంత్రులు అంతా కూడా స్టేడియంలో ఉన్నారు. పోలీసులు కూడా అంటే దీనికి సంబంధించి స్టేడియం కెపాసిటీ కంటే ఎక్కువ మొత్తంలో ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతోనే పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఆర్సీబీకి సంబంధించిన సంబరాలను చూడడానికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి ఒక్కసారిగా ఇంతమంది రావడము, పోలీసులు కూడా ఒక్కసారిగా వారిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. ఈ యొక్క తీసుకురాకపోవడంతోనే పూర్తిగా దీనికి సంబంధించి ఒకరిపై నుంచి ఒకరు తొక్కిసలాట జరిగింది. ఒక తొక్కిసలాట నేపథ్యంలోనే 10 మంది చనిపోగా చాలా మంది అంటే దాదాపు 100 మందికి పైగా కూడా గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీస్తున్నారు. ఈ యొక్క విషయంపై కూడా ప్రభుత్వం అక్కడ చాలా సీరియస్ గా ఉంది. వెంటనే పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే పవన్, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? అయితే ఖచ్చితంగా ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పరిస్థితి చాలా తీవ్ర విషమంగా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ వారి యొక్క వివరాలు చెప్పలేమని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కావచ్చు, ఇటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కావచ్చు. అంటే ఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుంది? అలాగే సీఎం అండ్ గవర్నర్ కూడా ఉన్నారు కదా స్టేడియంలో, ఏమంటున్నారు? అయితే సీఎం కూడా స్పందించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అధికారులు ఇంకా ఎక్కువగా రాకుండా ఉండేందుకు కూడా అక్కడి నుంచి భారీ గేట్ కూడా ఏర్పాటు చేసి చాలా మందిని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. అంతేకాకుండా స్టేడియంలో ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించి వేసిన పరిస్థితిలో చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానంగా చూస్తే మాత్రము ఇప్పుడైతే పరిస్థితి కొంత కంట్రోల్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు వీరందరినీ కూడా పంపించి వేసిన నేపథ్యంలోనే ప్రధానంగా కొంత సిచ్యువేషన్ కంట్రోల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.